నాకు తెలిసినంత వరకు ఆడియన్స్‌కి సినిమాలు చూడడం రాదేమో అని నాకనిపించింది. సో, నేను చూసినప్పుడైతే ఫస్ట్ హాఫ్ ఎక్కడ బోర్ అనిపించలేదు. ఏ కోసాన నాకు బోర్ అనిపించలేదు. మార్నింగ్ రివ్యూస్ చూసినప్పుడు ఏమన్నారంటే చాలామంది ఫస్ట్ హాఫ్ బాలేదు. సెకండ్ హాఫ్ బావుంది. ప్రభాస్ వచ్చినప్పుడే బావుంది. ఫస్ట్ హాఫ్ అసలు మంచు విష్ణు యాక్టింగే బాలేదని చెప్పారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే కన్నప్ప మూవీ చూసొచ్చాను. సినిమా గురించి చెప్పాలంటే మాటల్లో చెప్పలేను. అంత బావుంది సినిమా. అసల చాలామంది ఏమన్నారంటే మార్నింగ్ రివ్యూస్ చూసినప్పుడు ఏమన్నారంటే చాలామంది ఫస్ట్ హాఫ్ బాలేదు. సెకండ్ హాఫ్ బావుంది. ప్రభాస్ వచ్చినప్పుడే బావుంది. ఫస్ట్ హాఫ్ అసలు మంచు విష్ణు యాక్టింగే బాలేదని చెప్పారు. కానీ నేను సినిమా చూసినప్పుడు ఫస్ట్ హాఫ్ నిజంగా అంత బాలేదా అని నాకనిపించింది. చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది. ఫస్ట్ హాఫ్ గాని, సెకండ్ హాఫ్ గాని అసలు కంపారిజన్ లేదు. రెండిట్లికి 2 నిజంగా హైలైట్ అంటే హైలైట్. రెండిట్లికి 2 చాలా బావున్నాయి. ఫస్ట్ హాఫ్ బావుంది. సెకండ్ హాఫ్ బావుంది. సో, నాకు తెలిసినంత వరకు ఆడియన్స్‌కి సినిమాలు చూడడం రాదేమో అని నాకనిపించింది. సో, నేను చూసినప్పుడైతే ఫస్ట్ హాఫ్ ఎక్కడ బోర్ అనిపించలేదు. ఏ కోసాన నాకు బోర్ అనిపించలేదు. సెకండ్ హాఫ్ కూడా చాలా అంటే ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ బావుంది. బట్ ఫస్ట్ హాఫ్ అనేది బోర్ అనేది ఎవరైతే అంటున్నారో అది తప్పనమాట. ఫస్ట్ హాఫ్ చాలా బావుంది. సాంగ్స్ బావున్నాయి. అండ్ సీన్స్ బావున్నాయి. ఇంట్రొడక్షన్స్ బావున్నాయి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మంచు విష్ణు యాక్టింగ్ అయితే బావుంది. అండ్ బేసిక్‌గా మంచు విష్ణు కెరీర్‌లోనే అంటే 2008లో 'ఢీ' మూవీ రిలీజ్ అయిన తర్వాత 'ఢీ' మూవీ సక్సెస్ తర్వాత ఇప్పటికొచ్చి చాలా మూవీస్ చేశారు. కానీ ఏ మూవీ హిట్ అవ్వలేదు. మళ్ళీ ఆఫ్టర్ 'ఢీ' మూవీ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ 'కన్నప్ప' మూవీతో సక్సెస్ అయితే కొట్టాడు మంచు విష్ణుకి. అండ్ ఆ విషయంలో మాత్రం కంగ్రాచ్యులేషన్స్ టు మంచు విష్ణు, అది మాత్రం చెప్పగలను. అండ్ సినిమా విషయానికొస్తే ఫ్రెండ్స్ అంటే ఒక డివోషన్‌లోకి వెళ్ళిపోతాం ఆ సినిమా చూసిన వెంటనే నిజంగా. అండ్ కన్నప్ప అంటే బేసిక్‌గా దేవుడిని నమ్మని ఒక కన్నప్ప శివుడిని ఎలా నమ్ముతాడో అదంతా మొత్తం అదంతా చూపిస్తారు. అండ్ తీసే విధానం అయితే చాలా బావుంది. అక్షయ్ కుమార్ శివుడిగా యాక్ట్ చేశారు. హైలైట్ అసల. అండ్ పార్వతీదేవిగా కాజల్ యాక్ట్ చేశారు. చాలా బావుంది. అండ్ ప్రభాస్ గురించి చెప్పుకోవాలి. 'కన్నప్ప' మూవీ కాస్త ఏంటంటే కొంచెం బావుంది అంటే ప్రభాస్ సీన్స్ వచ్చినప్పుడు. అండ్ ప్రభాస్ ఈస్ ద లీడర్ ఆఫ్ ద 'కన్నప్ప'. హీరో మంచు విష్ణు కావచ్చు గానీ ప్రభాసే రియల్ హీరో. బట్ అలా అని చెప్పి మంచు విష్ణు యాక్టింగ్ బాగా చేయలేదని కాదు. చాలా అంటే చాలా బాగా చేశాడు. తన లైఫ్‌లోనే ద కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో అయితే మీరు చూసారు ఆఫ్టర్ 'ఢీ' మూవీ తర్వాత. సో, అండ్ సెకండ్ హాఫ్‌లోకొచ్చేసరికి ఆహ్, మంచు విష్ణుకి, ప్రభాస్‌కి కొన్ని కాన్వర్జేషన్స్ జరుగుతాయి. అండ్ ప్రభాస్ ఒక రుద్రగా యాక్ట్ చేస్తాడు ఈ సినిమాలోని. చాలా చాలా బావుంటది ఫ్రెండ్స్. ఇంక అక్కడి నుంచి అందరూ ఇంక మొత్తం గూస్ బంప్స్ లెగిసిపోతారు. ఇంక అందరూ సీట్ల నుంచి లెగిసిపోతారు. అంత బావుంటది సినిమా అయితే మాత్రం. సాంగ్స్ కూడా చాలామంది అన్నారు కన్నప్ప సాంగ్స్ బాలేదు అని. కానీ కన్నప్ప మూవీలో సాంగ్స్ అయితే మాత్రం చాలా బావున్నాయి. వినసొంపుగా ఉన్నాయి నిజంగా. అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే ఇంకా చాలా బావుంది. నేను మాటల్లో చెప్పలేను సినిమా గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచు విష్ణుకి ఆహ్, సారీ అయితే చెప్తున్నాను నిజంగా. అండ్ ఆడియన్స్ రివ్యూస్ బట్టి నేను రివ్యూ ఇచ్చాను కాబట్టి చాలా బాధపడ్డాను. ఎందుకంటే సినిమా చూసిన తర్వాత నేను నిజంగా శివమాయలో మునిగిపోయాను నిజంగా. అంత బావుంది సినిమా. నేను ఇంకా మాటల్లో చెప్పలేకపోతున్నాను. మీరైతే మాత్రం కన్నప్ప మూవీని మిస్ అవ్వకుండా చూడండి. యూ విల్ రియల్లీ ఎంజాయ్ ద రియల్ డివోషన్ ఆఫ్ శివ అండ్ రియల్ డివోషన్ ఆఫ్ కన్నప్ప మూవీ. ఓకే. సో, దట్స్ ఆల్ ఫర్ కన్నప్ప